भानु भट्टी विक्रमार्का जी, जयपाल रेड्डी जी, संपत कुमार जी, शिवना रेड्डी जी, यूथ कांग्रेस, NSUI, महिला कांग्रेस, सेवा दल के हमारे भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत, नमस्कार। వేదికను అలంకరించిన అతిరథ మహారథులు, ఈ సభకు విచ్చేసిన రాష్ట్ర నలుమూల నుండి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, NSUI అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. जब आप तेलंगाना के लिए लड़ रहे थे, जब आप नीलू, निगलू और नियामकालू की लड़ाई लड़ रहे थे, तो तेलंगाना को बनाने में कांग्रेस पार्टी ने आपकी मदद की। మీరు నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఉద్యమం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఉద్యమంలో మీకు అండగా ఉన్నదన్న విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నాను. आपने बहुत सारे सपने देखे, मगर आपने ये नहीं सोचा था कि तेलंगाना बनने के बाद एक व्यक्ति और एक परिवार का यहाँ राज होगा। మీరెన్నో కలలు కన్నారు, మీ భవిష్యత్తు బాగుంటుందని అనుకున్నారు, కానీ మీరు ఊహించనిది ఒక్క వ్యక్తి, ఒక్క కుటుంబం ఇక్కడ సర్వం దోపిడీ చేస్తారని మీరెప్పుడూ అనుకోలేదు. आपके चीफ मिनिस्टर किसानों से छीनते हैं, गरीबों से छीनते हैं और पूरा पूरा फायदा एक परिवार को होता है। ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు రైతుల నుంచి లాక్కుంటారు, యువత నుంచి లాక్కుంటారు, అందరి నుంచి దోపిడీ చేసి తన బొక్కసాన్ని నింపుకుంటారు. और दिल्ली में नरेंद्र मोदी, దేశంలో నరేంద్ర మోడీ కూడా ఇదే పనిలో ఉన్నారు. हर मीटिंग में वो कोई ना कोई झूठ बोल के चले जाते हैं। మీరు గమనించండి, ప్రతి మీటింగ్ లో కూడా ఆయన ఏదో ఒక అబద్ధం చెప్పి బయటపడతా ఉంటాడు. 2 करोड़ युवाओं को हर साल रोजगार दूंगा, రెండు కోట్ల యువకులకు ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాలు ఇస్తారని అబద్ధం చెప్పింది ఆయన. किसानों को सही दाम दिलवाऊंगा, రైతులకు కనీస మద్దతు ధర, లాభసాటి ధర ఇస్తారని అబద్ధం చెప్పింది ఆయన. मुझे चौकीदार बना दो और भ्रष्टाचार के खिलाफ लड़ाई लड़ूंगा। నేను చౌకీదారునైతా, కాపలాదారునైతా, అవినీతి పైన పోరాటం చేస్తా అని అబద్ధం చెప్పిండు నరేంద్ర మోడీ. हर बैंक अकाउंट में 15 लाख रुपए डाल दूंगा। మీకు అందరికీ ఒక్కొక్కరికి మీ అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తానని నరేంద్ర మోడీ అబద్ధం చెప్పిండు. हर रोज ये व्यक्ति कोई ना कोई नया झूठ निकाल के अपने भाषण में बोल देता है। నరేంద్ర మోడీ ప్రతిరోజు కూడా ఒక కొత్త అబద్ధాన్ని చెప్పడానికి మీ ముందుకు వస్తుంటాడు. झूठ बोलेगा और फिर नफरत फैलाएगा। అబద్ధాలు చెప్పడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, ఈ ఒక్కటే నరేంద్ర మోడీ చేతన అవుతుంది. मगर काम 15-20 सबसे अमीर लोगों के लिए करेगा। కానీ ఆయన మీరు గమనించండి, ఈ దేశంలో కేవలం 15-20 మంది అత్యంత సంపన్నులకు మాత్రమే ఆయన పనిచేస్తా ఉన్నాడు. केसीआर जी और नरेंद्र मोदी का सिस्टम एक ही है। కేసీఆర్, నరేంద్ర మోడీ వీళ్ళిద్దరి వ్యవహార శైలి, పాలనా ధోరణి ఒకే రకంగా ఉంది. फायदा दिलवाओ 15-20 अमीर लोगों को, కేవలం 10-15 మంది అత్యంత ధనవంతులకు మాత్రమే వీరిద్దరు కూడా లబ్ధి చేకూరుస్తున్నారు. और आम जनता को, किसान को, छोटे दुकानदारों को, युवाओं को एक के बाद एक झूठ बोलते हैं। మామూలు ప్రజలకి, యువతకు, రైతులకి, అణగారిన వర్గాలకు వీరిద్దరు కూడా ప్రతిరోజు అబద్ధాలు చెప్తా ఉన్నారు. वो आपके 15-20 लोग आपकी मार्केटिंग करेंगे। ఆ 15-20 మంది మాత్రము మీకు డబ్బాలు పెడతా ఉంటారు, మీకు భజనలు చేస్తా ఉంటారు, మీరు దాంట్లో మునిగిపోయి తేలుతా ఉంటారు. जो पैसा नरेंद्र मोदी जी, केसीआर अपने मित्रों को देते हैं, उसमें से थोड़ा पैसा नरेंद्र मोदी जी और केसीआर जी की मार्केटिंग में ये लोग लगा देते हैं। ఆ 15-20 మంది బుడుపుల రూపంలో, లంచాల రూపంలో మోడీకి, కేసీఆర్ ఇస్తారు. వాటిలోంచి కొద్ది ధనాన్ని వీళ్ళు మార్కెటింగ్ కోసం, తమ సొంత ఇమేజ్ బిల్డింగ్ కోసం వాడుకుంటా ఉంటారు. जब भी टेलीविजन ऑन करो, या केसीआर जी का चेहरा या नरेंद्र मोदी जी का चेहरा। మీరెప్పుడు
और झूठे वायदे। ఎప్పుడు వారు మాట్లాడేది అబద్ధాలు, అబద్ధాల ప్రమాణాలు మాత్రమే వాళ్ళు మాట్లాడతారు. नरेंद्र मोदी जी ने आपसे 15 लाख रुपए देने का वायदा किया। నరేంద్ర మోడీ ఎన్నికలప్పుడు మీకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తాను, మీ అకౌంట్ లో వేస్తానని చెప్పిండు, అబద్ధం చెప్పిండు. और देश ने उन पर भरोसा किया, सोचा कि ये 15 लाख रुपए देगा, इसको हम प्रधानमंत्री बनाते हैं। మీరందరూ కూడా, దేశవాసులందరూ కూడా ఆ మాటలు నమ్మి ఈయన 15 లక్షలు ఇస్తాడేమో అని అనుకుని ఆయన్ని ప్రధానమంత్రిని చేసిండు. मगर 5 साल में 3.5 लाख करोड़ रुपए 15 लोगों का उसने कर्जा मारा। ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 3.5 లక్షల కోట్లు ఈ కొద్ది మంది సంపన్నులకు అప్పులు వాళ్ళు ఎగ్గొట్టడానికి, వాళ్ళని మాఫీ చేయడానికి మాత్రమే మోడీ పనిచేసిండు. क्या यहाँ एक व्यक्ति है जिसके बैंक अकाउंट में नरेंद्र मोदी ने पैसा डाला हो? మీలో ఎవ్వరికి కూడా, ఏ ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ డబ్బులు ఇవ్వలేదు. एक व्यक्ति है यहाँ पे जो कह सकता है हाँ नरेंद्र मोदी ने मेरे बैंक अकाउंट में पैसा डाला। మీలో ఎవరైనా ఒక్కరైనా చేతులెత్తి చెప్పండి నరేంద్ర మోడీ 15 లక్షలు ఇచ్చిందని. एक व्यक्ति ने नहीं। ఒక్కరికి కూడా దొరకలేదు. तो जो नरेंद्र मोदी ने वायदा किया था, झूठा वायदा किया था, उसे अब कांग्रेस पार्टी पूरा करे। ఏదైతే నరేంద్ర మోడీ అబద్ధం చెప్పిండో, మీకు డబ్బులు ఇస్తానని చెప్పిండో, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్థిరచిత్తంతో ఉంది, మీ అందరికి కూడా మీకు డబ్బులు ఇవ్వబోతా ఉంది. नरेंद्र मोदी ने कहा 15 लाख रुपए हर बैंक अकाउंट में। నరేంద్ర మోడీ ప్రతి అకౌంట్ లో 15 లక్షలు వేస్తారని చెప్పిండని మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా. 15 लाख रुपए नहीं दिए जा सकते। మిత్రులారా, మీరు గమనించాలా, 15 లక్షల రూపాయలు ఇవ్వలేము. क्योंकि अगर 15 लाख रुपए दे दिए हर बैंक अकाउंट में तो हिंदुस्तान की अर्थव्यवस्था नष्ट हो जाएगी। ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తానని మోడీ ఒకటి అబద్ధం చెప్పిండు, అది చేయలేము. ఒకవేళ అట్లా జరిగితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. तो मैंने 6 महीने पहले कांग्रेस पार्टी के इकोनॉमिस्ट से, कांग्रेस पार्टी के थिंक टैंक से एक सवाल पूछा। నేను 6 నెలల కింద కాంగ్రెస్ పార్టీ మేధావులు, నిపుణులు, థింక్ ట్యాంకు ఆర్థికవేత్తలకి ఒక ప్రశ్న అడిగిన, ఒక సలహా సూచన అడిగిన. నేను मेरा सवाल था अगर 15 लाख रुपए हर बैंक अकाउंट में नहीं डाले जा सकते हैं तो कितना पैसा गरीबों के बैंक अकाउंट में डाला जा सकता है? 15 లక్షలు మనం ఇవ్వలేకపోతే ఎంత డబ్బులు మనం ఈ దేశ పేదలకి ఇవ్వగలుగుతాము అని నేను కాంగ్రెస్ పార్టీ మేధావుల్ని అడిగిన. मैंने उनसे एक नंबर मांगा, ఒక సంఖ్య చెప్పండి మీరు అని అడిగిన. నేను मुझे ज्यादा चीजें मत बताओ, मुझे सिर्फ एक नंबर दो। మీరు రకరకాల సిద్ధాంతాలు చెప్పొద్దు, నాకు కేవలం మనం చేయగలిగే ఒక సంఖ్య చెప్పండి అని అడిగిన. నేను कांग्रेस पार्टी हिंदुस्तान के गरीब लोगों को बैंक अकाउंट में कितना पैसा डाल सकती है, ये मेरा सवाल है। వాళ్ళని నేను అడిగింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ భారతదేశ పేదలకు, నిరుపేదలకు ఎంత డబ్బులు ఇవ్వగలుగుతాము అని మీరు చెప్పండి నిజాయితీగా అని నేను వాళ్ళని అడిగిన. 6 महीने हमने कैलकुलेशन किया। 6 నెలల పాటు వీళ్ళందరూ కూడా పనిచేసిండు, శోధన చేసిండ్రు. सरकार के खर्चे देखे, సర్కారు ప్రభుత్వ ఖర్చులన్నీ కూడా లెక్కలేసిండ్రు. सरकार के अलग अलग स्कीम्स देखे ప్రభుత్వం రకరకాల పథకాల్ని కూడా వీళ్ళు అధ్యయనం చేసిండ్రు. और 6 महीने के काम के बाद हमें एक नंबर मिल गया। 6 నెలల తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒక సంఖ్య చెప్పిండ్రు. नंबर है 72,000 रुपए। ఆ సంఖ్య 72,000 రూపాయలు. अब ये नंबर क्या है? अब आप मुझसे पूछोगे ये आपने नंबर दे दिया, नंबर क्या है? ఇప్పుడు మీరు నంబర్ చెప్పిండ్రు, కానీ 72,000 అనేది ఏంటి అని మీరు నన్ను అడగొచ్చు. 21वीं सदी में हमारी सोच है कि इस देश में किसी भी व्यक्ति की आमदनी 12,000 रुपए प्रति महीने से कम नहीं होनी चाहिए। మా ఆలోచన ఒకటే, 21వ శతాబ్దంలో ఉన్న మనం ఇప్పుడు ప్రతి కుటుంబానికి కూడా కనీస ఆదాయం 12,000 రూపాయలు నెలకి ఉండాలని మేము భావిస్తున్నాం. हमारा मानना है कि अगर 21वीं सदी में इस देश में किसी परिवार की आमदनी 12,000 रुपए प्रति महीना से कम है तो वो इस देश के लिए शर्म की बात है। ఈ 21వ శతాబ్దంలో ఇంత కష్టం
నేను భావిస్తున్నాను. तो कांग्रेस पार्टी ने निर्णय लिया है కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. कि हिंदुस्तान के 20% सबसे गरीब परिवारों को భారతదేశంలోని 20% అత్యంత నిరుపేదలకు हर साल 72,000 रुपए बैंक अकाउंट में डालकर कांग्रेस पार्टी देगी. ఈ అత్యంత నిరుపేదలకు ప్రతి సంవత్సరము 72,000 రూపాయలు మీ అకౌంట్ లో వేసి తీరుతారు కాంగ్రెస్ పార్టీ. 72,000 को मैं दूसरे तरीके से बताता हूँ. ఈ 72,000 రూపాయలు ఎట్లా అనేది నేను మీకు ఇంకొక రకంగా వివరిస్తాను. मोदी जी ने 15 लाख रुपए बैंक अकाउंट में डालने का कहा था. మోదీ గారు 15 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తా అన్నారు. हम हिंदुस्तान के 20% सबसे गरीब परिवारों के बैंक अकाउंट में 5 साल में 3,60,000 रुपए डाले. మేము 72,000 రూపాయలు ప్రతి సంవత్సరం అంటే 5 సంవత్సరాల్లో 3,60,000 రూపాయలు మీ అకౌంట్ లో వేసి తింటాం కాంగ్రెస్ పార్టీ. नरेंद्र मोदी जी ने 15 लाख कहा, झूठ था. हम आपको सच बता रहे हैं. 3,60,000 रुपए 5 साल के अंदर हिंदुस्तान के 20% सबसे गरीब परिवारों के बैंक अकाउंट में डाल देंगे. మోడీ చెప్పిన అబద్ధం 15 లక్షల రూపాయల్ని మేము అది అబద్ధం కాబట్టి కాంగ్రెస్ పార్టీ 20% భారతదేశ అత్యంత నిరుపేదలకు ప్రతి సంవత్సరం 72,000 రూపాయలు 5 సంవత్సరాల్లో 3,60,000 రూపాయలు వేస్తామని నేను హామీ ఇస్తున్నాను. 25 करोड़ लोगों को इस योजना का फायदा होगा. 25 కోట్ల మంది నిరుపేద భారతీయులకు ఈ పథకం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. किसानों के जेब में पैसा आएगा. రైతుల జేబులో రైతుల బ్యాంకులో డబ్బులు వస్తాయి. छोटे दुकानदारों के जेब में पैसा आएगा. చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే వారికి చిరు వ్యాపారులకి పైసలు వస్తాయి. युवाओं के जेब में पैसा आएगा. యువకుల జేబులో పైసలు వస్తాయి. మాతా శిశు తల్లి పిల్లలకి వాళ్ళ వెల్ఫేర్ కోసం పైసలు వస్తాయి. और जब इन लोगों के जेब में पैसा आएगा ये चीजें खरीदेंगे. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వీళ్ళు కావాల్సినవి కొనుక్కుంటారు. వీళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయని నేను భావిస్తా ఉన్నాను. शर्ट खरीदेंगे, మంచి బట్టలు కొనుక్కోగలుగుతారు. कपड़े खरीदेंगे, మంచి పాదరక్షలు కొనుక్కోగలుగుతారు. साबुन टूथपेस्ट खरीदेंगे. మంచి సబ్బులు టూత్పేస్ట్ కొనుక్కోగలుగుతారు. और जैसे ये सब लोग चीजें खरीदना शुरू करेंगे हिंदुस्तान की अर्थव्यवस्था हिंदुस्तान की इकोनॉमी फिर से चालू हो जाएगी. ఎప్పుడైతే ఈ 20% భారత గ్రామీణులు ఈ కొనుగోలు శక్తి కలిగి ఉంటారో భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా చురుకుగా నడుస్తూ ఉంటాయి. जिस अर्थव्यवस्था को नरेंद्र मोदी ने नोटबंदी लेकर गब्बर सिंह टैक्स लेकर बंद किया उस अर्थव्यवस्था को कांग्रेस पार्टी जम स्टार्ट कर देगी. మీకందరికీ తెలుసు జీఎస్టీ కానీ నోట్ల రద్దు కానీ ఈ భారత ఆర్థిక వ్యవస్థని నరేంద్ర మోదీ కుదేలు చేసిండు. ఈ కాంగ్రెస్ పార్టీ పథకం ద్వారా మళ్ళీ ఆర్థిక వ్యవస్థకి ఒక కొత్త జీవితం వస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. फैक्ट्रियां चालू हो जाएंगी, माल हिंदुस्तान में बनना शुरू हो जाएगा, मेक इन इंडिया शुरू हो जाएगा. ఇక్కడ కర్మాగారాలు నడుస్తాయి, ఫ్యాక్టరీలు నడుస్తాయి, ఇక్కడ సరుకులు ఉత్పత్తి అవుతాయి. మేక్ ఇన్ ఇండియా అనేది నిజమైన మేక్ ఇన్ ఇండియా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతుంది. मगर सबसे जरूरी चीज किसानों को, मजदूरों को, युवाओं को इज्जत मिलेगी. అన్నిటికంటే ముఖ్యమైనది మీరు గమనించాలా, రైతులకు, కార్మికులకు, యువతకు ఆత్మ గౌరవంతో జీవించే హక్కు లభిస్తుంది. और ये पैसा परिवार में महिला के बैंक अकाउंट में जाएगा. మరొక విషయం చెప్తున్నా, ఈ డబ్బులన్నీ మీ కుటుంబంలోని మహిళల అకౌంట్ కు మాత్రమే మేము వేస్తాం. हर महीने ये पैसा डायरेक्ट महिला के बैंक अकाउंट में जाएगा. ప్రతి నెల ఈ డబ్బులు మీ ఇంట్లో ఉన్న మహిళ అకౌంట్లోకి డైరెక్ట్ గా వస్తాయి. करोड़ों महिलाओं को शक्ति मिलेगी. కోట్లాది మంది మహిళలు వాళ్ళు చాలా శక్తిమంతులుగా తయారవుతారు. और हिंदुस्तान अपने आप खड़ा हो जाएगा. భారతదేశం మీరు చూస్తూ ఉండండి తన సొంత కాళ్ళ మీద ఎంత వేగంగా నిలబడుతుందో. नरेंद्र मोदी ने आपसे पैसा छीना और अनिल अंबानी को दिया. నరేంద్ర మోడీ మీ అందరి దగ్గర డబ్బులు లాక్కున్నాడు, అనిల్ అంబానీకి ఇచ్చాడు. मैं अनिल अंबानी से पैसा छीन कर आपको दूंगा. నేను అనిల్ అంబానీ మీకు ఇచ్చిస్తాను. और एक को नहीं, करोड़ों लोगों को दूंगा. ఒక్కరికి ఇద్దరి కాదు, కోట్లాది మంది భారతీయులకు ఇస్తాను డబ్బులు. अगर हिंदुस्तान का प्रधानमंत्री चोरों को पैसा दे सकता है
ईमानदारों को पैसा दे सकती है। ఇప్పుడున్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దొంగలకు డబ్బులు ఇస్తే మేము నిజాయితీ పరులకు భారత పౌరులకు ఈ డబ్బులు ఇస్తాం. 12,000 रुपए से किसी की आमदनी नहीं होगी हिंदुस्तान में। 12,000 రూపాయల కంటే తక్కువ ఎవరికి కూడా ఆదాయము ఉండకుండా మేము చూస్తాం. योजना का नाम न्याय है। ఈ పథకం పేరు మీ అందరి సమక్షంలో ప్రకటిస్తున్నాను. దీని పేరు న్యాయం. हिंदुस्तान के गरीबों को, कमजोर लोगों को न्याय मिले। భారతదేశంలోని పేదలకు అతి బలహీనులకు న్యాయం చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. गरीबी पे ये हमारा सर्जिकल स्ट्राइक। పేదరికంపై ఇది కాంగ్రెస్ పార్టీ సర్జికల్ స్ట్రైక్ గా నేను భావిస్తా ఉన్నాను. नरेंद्र मोदी गरीबों पे सर्जिकल स्ट्राइक करता है, हम गरीबी पे सर्जिकल स्ट्राइक करेंगे। నరేంద్ర మోడీ పేదలపై యుద్ధం చేస్తే మేము పేదరికంపై యుద్ధం చేస్తున్నాం. आप सोचिए, दुनिया की किसी भी सरकार ने इतना बड़ा निर्णय नहीं लिया है। మీరు గమనించాలి, మొత్తం ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద నిర్ణయం, ఇంత మంచి నిర్ణయం ఇప్పటిదాకా తీసుకోలేదు. 5 करोड़ लोगों के बैंक अकाउंट में हर महीना महिला के बैंक अकाउंट में सीधा सरकार पैसे डालेगी। 5 కోట్ల కుటుంబాలకు ప్రతి నెల 72,000 ప్రతి సంవత్సరం 72,000 రూపాయలు మహిళల అకౌంట్లోకి డైరెక్ట్ గా వేస్తాం. ऐतिहासिक निर्णय है, सिर्फ कांग्रेस पार्टी ऐसा काम कर सकती है। ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. आप जानते हो, मैं మీకు తెలుసా? यहाँ की बात करता हूँ, तेलंगाना की बात करता हूँ। ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. हमने यहाँ सिंचाई के लिए अलग अलग प्रोजेक्ट किए। ఇక్కడ సాగునీటి కోసం రకరకాల ప్రాజెక్టులు అనేవి ఇక్కడ కన్స్యూమ్ చేస్తా ఉన్నారు. इंदिरा प्रियदर्शनी प्रोजेक्ट, ఇందిరా ప్రియదర్శిని ప్రాజెక్టు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము తీసుకున్న నిర్ణయాలు. राजीव बीमा प्रोजेक्ट, రాజీవ్ బీమా ప్రాజెక్టు, कोयला सागर, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, नेतमपल्लू, నెట్టంపాడు ప్రాజెక్టు, प्रोजेक्ट, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, और हमने रंगारेड्डी प्रोजेक्ट सैंक्शन किया। రంగారెడ్డి ప్రాజెక్టు మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. मगर उस पे केसीआर जी ने कोई काम नहीं किया। కానీ ఈ 5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల మీద కొంచెం పని కూడా చేయలేదు. प्रोजेक्ट को रीडिजाइन करते हैं और आपका पैसा छीन कर ले जाते हैं। మీరు గమనించండి, ఈ 5 ఏళ్లలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని ఒక కొత్త తతంగం పెట్టి దాని నుంచి వాళ్లకు డబ్బులు దండుకునే కార్యక్రమం మాత్రం చేసుకున్నారు. पूरा का पूरा पैसा एक परिवार की जेब में। మొత్తం ఈ పైసలన్నీ ఒక్క కల్వకుంట్ల కుటుంబానికి పోయినాయి. न्याय योजना, ये जो सब भ्रष्टाचार हो रहा है, न्याय योजना इन चोरों से पैसे लेकर आपके बैंक अकाउंट में डालेगी। కేసీఆర్ చేసిన అవినీతి ఆ పైసలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచుకుని న్యాయ పథకం ద్వారా మళ్ళీ మీ అకౌంట్లో చేరుస్తాం. देखिए, तेलंगाना में बहुत सारे दुकानदार हैं, बहुत सारे छोटे मिडिल साइज बिजनेस चलाने वाले लोग। తెలంగాణలో చాలా ఎక్కువ మొత్తంలో చిన్న చిన్న మధ్యతరగతి చిరు వ్యాపారులు దుకాణాలు నడిపే వాళ్ళు ఉన్నారు. हर युवा मेड इन चाइना नहीं चाहता है, मेड इन तेलंगाना चाहता है। ప్రతి యువకుడు కూడా, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా మేడ్ ఇన్ చైనా వద్దు బాబు, మాకు మేడ్ ఇన్ తెలంగాణ కావాలని కోరుకుంటా ఉన్నాడు. हर युवा चाहता है कि उसके सेलफोन के पीछे मेड इन चाइना न लिखा हो, मेड इन तेलंगाना लिखा हो। మీలో ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ వెనకాల మేడ్ ఇన్ చైనా కాదు మేడ్ ఇన్ తెలంగాణ అని ఉండడం గర్వకారణమా కాదా? मगर रोजगार कैसे आएगा? కానీ ఎలా జరుగుతుంది, ఎట్లా సాధ్యమైంది? युवाओं को आसानी से बिजनेस खोलने का परमिशन యువకులకు ఔత్సాహికులకు పరిశ్రమలు ఓపెన్ చేసుకోవడానికి, వ్యాపారాలు పెట్టుకోవడానికి సులువైన పద్ధతి కావాల్సింది. बिना संकट 1 मिनट में बिजनेस खोलने का मौका मिलना चाहिए। మీరు వ్యాపారం పెట్టాలనుకున్న మరుక్షణమే ఎలాంటి కష్టం లేకుండా మీరు వ్యాపారం పెట్టుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. बैंक से लोन की जरूरत हो तो 1 मिनट में बैंक लोन मिल जाना चाहिए। మీకు బ్యాంకులో కావాలంటే ఒకే ఒక్క నిమిషంలో మీకు బ్యాంకులో వచ్చే పథకాలు వచ్చి
अनिल अंबानी जैसे लोग को मिलते हैं। మీకు ఇక్కడ చూడండి, తెలంగాణలో కానీ దేశంలో కానీ బ్యాంకులు అత్యంత సంపన్నులకు అంబానీ లాంటి వాళ్ళకి ఇస్తారు తప్ప యువకులకు ఇవ్వడం లేదు. युवा छोटी दुकान चलाना चाहता है, छोटा बिजनेस चलाना चाहता है, उसे अलग अलग सरकारी डिपार्टमेंट में जाना पड़ता है। ఏమైనా కష్టపడి వ్యాపారాలు పెట్టుకుందామని మీరు అనుకుంటే ఎన్నో ఆఫీసుల మెట్లు ఎక్కి దిగాల్సి వస్తుంది. మీరు నీరసించిపోతున్నారు. किसी से कोई परमिशन लो, किसी से दूसरा परमिशन लो, किसी डिपार्टमेंट से पानी का परमिशन, किसी डिपार्टमेंट से फायर का परमिशन, अलग 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 परमिशन की जरूरत। ఒక దగ్గర పోయి కరెంటు కోసం లైసెన్స్ కావాలి, ఇంకో దగ్గర నీళ్ల కోసం కావాలి, ఇంకో దగ్గర భూమి కోసం కావాలి. మీరు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం లాగా మీరు అలసిపోతున్నారు తప్ప పని అయితే లేదు. और परमिशन देने से पहले हर डिपार्टमेंट रिश्वत मांगता है। మీరు వెళ్ళే ప్రతి ఆఫీస్లో కూడా చేతులు నడపండి, లంచం ఇవ్వండి. తెలంగాణలో వెళ్ళి పని कहते हैं कि मैं बिजनेस बनता है, पहले हमें अपना बिजनेस चलाना है, चलो रिश्वत दो। మీరు ఏం చేయాలన్నా కూడా ముందు వాళ్ళు చేయి తప్పుతారు, డబ్బులు ఇమ్మని అంటారు, లంచాలు అడుగుతారు. तेलंगाना का सबसे बड़ा बिजनेस भ्रष्टाचार है। ఈ రోజు తెలంగాణలో అన్నిటికంటే లాభసాటి వ్యాపారం కల్లకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం చేస్తున్న వ్యాపారం అవినీతి వ్యాపారం. तो हमने अपने मैनिफेस्टो में एक नई चीज लिखी है। కాబట్టి మేము మా మేనిఫెస్టోలో ఒక కొత్త విధానంతో మేము ముందుకు వచ్చినాం. अगर तेलंगाना का कोई भी लड़का या लड़की, कोई भी युवा नया बिजनेस चालू करना चाहता है, మీలో ఎవరైనా తెలంగాణ యువకులు ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటే, छोटी फैक्ट्री चलाना चाहता है, చిన్న పరిశ్రమ పెట్టాలనుకుంటే, टेलीफोन का बिजनेस चालू करना चाहता है, అంతెందుకు ఒక చిన్న మొబైల్ షాప్ పెట్టుకోవాలనుకున్నా, इलेक्ट्रॉनिक्स का बिजनेस चालू करना चाहता ఎలక్ట్రానిక్స్ బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా కూడా, है, कारपेंट्री का बिजनेस चालू करना चाहता వడ్రంగం పని చేయాలనుకున్నా కూడా है, उसे कोई सरकार से परमिशन की जरूरत नहीं। మీకు నేను భరోసా ఇస్తున్నా, ఎట్లాంటి అనుమతులు అవసరం లేదు. మీరు వ్యాపారాలు పెట్టుకోవచ్చు. कहीं आपको 3 साल के लिए आपको किसी से कोई परमिशन की जरूरत नहीं। 3 సంవత్సరాల పాటు మీ వ్యాపారానికి సంబంధించిన ఏ ఒక్క అనుమతి మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. किसी डिपार्टमेंट में जाने की जरूरत नहीं। ఏ డిపార్ట్మెంట్ కి ఏ ఆఫీస్ కి మీరు పోవాల్సిన అవసరం లేదు. आप सिर्फ जाओ, अपना बिजनेस चालू करो और रोजगार पैदा करना शुरू करो। మీరు పరిశ్రమ పెట్టుకోండి, తెల్లారి నుంచి పనులు చేసుకోండి, సంపాదించుకోండి, మీరు బాగుపడండి. और जैसे ही आपने हिंदुस्तान को रोजगार देने का काम शुरू किया, वैसे हिंदुस्तान की सरकार आपकी मदद करना शुरू करेगी। ఎట్లా అంటే మీరు డెవలప్ అయ్యి మీరు డబ్బులు సంపాదించుకుని భారతదేశ ఆర్థిక వ్యవస్థ కంట్రిబ్యూట్ చేస్తారు. ప్రభుత్వం కూడా మీకు అంతే తోడ్పాటు అందిస్తా ఉంది. जितने ज्यादा लोगों को आप रोजगार दोगे, उतना ज्यादा पैसा आपको बैंक अकाउंट बैंक लोन में देगा। పారిశ్రామికవేత్తలుగా మీరు ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారో మీకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ద్వారా అంతే ఎక్కువ ప్రయోజనం మేము కల్పిస్తాం. परमिशन 3 साल बाद। 3 ఏళ్ల తర్వాత పర్మిషన్ అడుగుతుంది एक ప్రభుత్వం. बार आपका बिजनेस चालू हो जाए, तैयार हो जाए, एक बार आप 100-200 लोगों को रोजगार दो, तब जाके परमिशन की మీరు వ్యాపారాలు పెట్టుకోండి, డెవలప్ చేయండి, 100-200 మందికి ఉద్యోగాలు ఇవ్వండి, భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేయండి. 3 ఏళ్ల తర్వాత పర్మిషన్ల కోసం అప్పుడు ఆలోచించండి. किसानों के बारे में मैंने कहा कि न्याय योजना आपके जेब में पैसा डालेगी। రైతుల గురించి కూడా చెప్పిన న్యాయ పథకం ద్వారా మీకు డైరెక్ట్ గా డబ్బులు మీ చేతిలోకి వస్తాయి. मगर किसानों को स्पेशल मदद की जरूरत है। కానీ రైతులకు ఇంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం ఉన్నది. पूरा देश जानता है कि किसान इस देश की रीढ़ की हड्डी है और उनको आज जरूरत है। మొత్తం ఈరోజు భారతదేశానికి రైతులే వెన్నెముక. ఈరోజు ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని మేము గుర్తించాము. हम आपके खेत के बिल्कुल पास फूड प्रोसेसिंग के कारखाने लगाएंगे। మీ వ్యవసాయ క్షేత్రాల్లో మీరు పంటలు పండించే దగ్గర ఆహార పదార్థాల ప్రాసెసింగ్ చేసే యూనిట్లు నెలకొల్పే ఆలోచన చేస్తున్నాం. कि आप अपना टर्मरिक सीधा जाके फैक्ट्री में प्रोसेसिंग के लिए बेचो। మీలో పసుపు రైతులుంటే మీ పసుపు డైరెక్ట్ గా పక్కనే ఉన్న ఫ్యాక్టరీకి మీరు ఇవ్వచ్చు. अगर आप आलू उगाते हो, टमाटर उगाते हो, तो आलू की चिप्स की फैक्ट्री या टमाटो के चिप्स की फैक्ट्री आपके बिल्कुल पास। మీరు ఆలుగడ్డలు పండించినా టమాటా పండించినా మీ పక్కనే ఉన్న ఫ్యాక్టరీకి మీ ప్రొడ్యూస్ అమ్ముకోవచ్చు. టమాటా ప్యూరీ కావచ్చు, ఆలు చిప్స్ కావచ్చు, ఇట్లాంటివి చేసే ఫ్యాక్టరీలు మేము और నెలకొల్పాం. आपके खेत के बिल्कुल पास स्टोरेज फैसिलिटी जहां आप अपना माल रख सको। మీ వ్యవసాయ క్షేత్రాలకి మీ పొలాలకి దగ్గరలోనే కోల్డ్ స్టోరేజ్ కూడా పెడతాం. మీ పంట పాడు కాకుండా కాపాడతాం. और हमारी कोशिश होगी कि आपकी जो MSP है, मिनिमम सपोर्ट प्राइस, उसको हम बढ़ाते जाए। మీరు న్యాయంగా పడుతున్న కనీస మద్దతు
విధానం ఏదైతే ఉందో ఎంఎస్పీ మేము అంచెలంచెలుగా దాన్ని పెంచుతాం కూడా మీకు హామీస్తున్నాం. महिलाओं के बारे में थोड़ा सा कहना चाहता हूँ. నా ప్రియమైన భారతదేశ మహిళల గురించి నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. मैंने आपसे कहा कि न्याय योजना में पैसा सीधा आपके खाते में आए. నేను మీకు చెప్తున్నాను, న్యాయ పథకం ద్వారా వచ్చే డబ్బులు డైరెక్ట్ గా మహిళల అకౌంట్లోకి వస్తాయని. मगर हम जानते हैं कि हिंदुस्तान की महिलाओं को और शक्ति देने की जरूरत है. ఇది సరిపోదని నాకు తెలుసు. భారత మహిళల్ని మరింత శక్తివంతం చేసే ఆలోచన కూడా చేస్తా ఉన్నాను. जो आपका सेल्फ हेल्प मूवमेंट है, जिससे पूरे हिंदुस्तान को रास्ता दिखाया, उसमें हम और पैसा डालेंगे. భారతదేశానికి గొప్ప మార్గదర్శనం చూపించిన ఇక్కడి డ్వాక్రా స్వయం సహాయక సంఘాలకు మేము మరింత ఆర్థిక మద్దతు ఇవ్వాలని हमने అనుకుంటున్నాం. आपको 6 लाख रुपए का इंटरेस्ट फ्री लोन दिया था. केसीआर जी ने उसको आपसे छीना. మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఇంట్రెస్ట్ లేకుండా 6 లక్షల రూపాయలు లోన్ ఇస్తుంటే అది కేసీఆర్ तो ఉంచుకున్నాం. हम सेल्फ हेल्प ग्रुप्स की पूरी मदद करेंगे. ఈ స్వయం సహాయక సంఘాలకు మేము మళ్ళీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం. और लोकसभा, विधानसभा और राज्यसभा में 33% रिजर्वेशन हम महिलाओं को दिलवा देंगे. మరొక విషయం, పార్లమెంట్ లో అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ రాష్ట్రాల శాసనసభలో కానీ మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తాం. और हिंदुस्तान की सरकार में 33% नौकरियां महिलाओं के लिए हम रिजर्व कर देंगे. అంతేకాదు ఉద్యోగాల్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తాం. मैं जानता हूं कि यहाँ हैंडलूम का जो सेक्टर है उसको गब्बर सिंह टैक्स जीएसटी ने नष्ट कर दिया, खत्म कर दिया. నాకు తెలిసి తెలంగాణలో చేనేత వస్త్ర పరిశ్రమని నరేంద్ర మోడీ పెట్టిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ మీరు రీజన్ చేసింది. చేనేతలు కుదేలైపోయినారు. यहाँ की साड़ियां और जरी का काम पूरी दुनिया में मशहूर है. ఇక్కడ తయారయ్యే పట్టు వస్త్రాలు మొత్తం ప్రపంచంలో ప్రాముఖ్యత చెందినాయి. तो मैं हैंडलूम इंडस्ट्री से कहना चाहता हूं, तेलंगाना के छोटे दुकानदारों से कहना चाहता हूं, जैसे ही कांग्रेस पार्टी आएगी गब्बर सिंह टैक्स को हम सच्ची जीएसटी में बदल देंगे. చేనేత కుటుంబాలకు ఇక్కడున్న నిరుపేదలకు మేము హామీ ఇస్తున్నాం. మేము అధికారంలోకి రాగానే ఈ జీఎస్టీ అనేది మేము చాలా ఆదర్శవంతమైన పథకంగా మేము మారుస్తాం. कम से कम टैक्स होगा, एक टैक्स होगा, सरल टैक्स होगा. అతి తక్కువ పన్ను ఉంటుంది, ఒకే రకమైన సరళీకరమైన పన్ను ఉంటుంది. आपको कम से कम फॉर्म भरने पड़ेंगे और आपको भ्रष्टाचार का सामना नहीं करना पड़ेगा. మీరు సొంతగా ఎదగలుగుతారు, అవినీతికి మీరు గురి కాకుండా ఉంటారు. आपके सामने एक बहुत बड़ा निर्णय है. మీరు ఈ రోజు ఒక అతిపెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. सवाल टीआरएस और कांग्रेस का नहीं. ఇక్కడ ప్రశ్న టీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాదు. सवाल कांग्रेस और नरेंद्र मोदी का है. ఈ రోజు నరేంద్ర మోడీయా కాంగ్రెస్ పార్టీయా అని మాత్రమే अगर आपने पिछले सालों देखा तो कांग्रेस पार्टी ही नरेंद्र मोदी के खिलाफ लड़ रही है. మీరు 5 ఏళ్లలో చూడండి, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ మీద కొట్లాడుతా ఉంది. ఆయన చేసే అకృత్యాల మీద తిరగబడతా ఉంది. राफेल का मामला कांग्रेस पार्टी ने उठाया. రఫేల్ యుద్ధ విమానాలు కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. चौकीदार चोर है, कांग्रेस पार्टी ने बोला. ఇది చోటీదార్ కాదు, ఇది దొంగ అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. रात को अगर नरेंद्र मोदी सोता नहीं है तो कांग्रेस के कारण नहीं सोता है. ఈ రోజు నరేంద్ర మోడీకి ఒకవేళ రాత్రికి నిద్ర పట్టకపోతే అది కాంగ్రెస్ కారణంగా పట్టడం లేదు. अगर नरेंद्र मोदी के चेहरे पर डर है तो कांग्रेस के डर है. ఈ రోజు నరేంద్ర మోడీ ఎవరికన్నా భయపడుతున్నాడు అనుకుంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకే. नरेंद्र मोदी केसीआर का मित्र है. నరేంద్ర మోడీ కేసీఆర్ వీళ్ళిద్దరి మధ్య మిత్రత్వం ఉంది. जीएसटी में केसीआर ने नरेंद्र मोदी की मदद की. మీకు తెలుసు, జీఎస్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు మోడీకి మద్దతు ఇచ్చిండ్రు. प्रेसिडेंट वाइस प्रेसिडेंट के इलेक्शन में मदद की. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ మద్దతు ఇచ్చిండ్రు. नोटबंदी में मदद की. నోట్ల రద్దును కేసీఆర్ సమర్థించిండు. जब भी कांग्रेस पार्टी नरेंद्र मोदी के पार्लियामेंट में आक्रमण करती थी, तेलंगाना टीआरएस के लोग पार्लियामेंट में हमें तंग करते थे. ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో మోడీపై తిరగబడితే టీఆర్ఎస్ ఎంపీలు మౌనంగా కూర్చున్నారు తప్ప మాకు మద్దతు ఇవ్వలేదు. हम डिबेट करने की कोशिश करते थे, नरेंद्र मोदी टीआरएस से कहता था तुम लोग आवाज करो. మేము ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీ సమస్యలు మాట్లాడాలని ప్రయత్నిస్తుందో
మోడీ ఒక హిట్ ఇస్తాడు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి చర్చ నడవకుండా చేస్తారు. ये सिर्फ तेलंगाना का मामला नहीं है, ये हिंदुस्तान का मामला है। ఇది కేవలం తెలంగాణ అంశం కాదు, భారతదేశానికి సంబంధించిన అంశం. और अगर आपने यहाँ टीआरएस की मदद की तो फिर आप नरेंद्र मोदी की मदद कर रहे हो। మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ కి వేసే ప్రతి ఓటు నరేంద్ర మోడీకి ఓటులని మీరు గుర్తుపెట్టుకోండి. अगर आप कांग्रेस पार्टी की मदद कर रहे हो, अगर आप कांग्रेस पार्टी को वोट दे रहे हो तो आप नरेंद्र मोदी के खिलाफ वोट दे रहे हो। మీరు కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు నరేంద్ర మోడీని గద్దెదించడానికి పనికొస్తుంది, కేసీఆర్ ను గద్దెదించడానికి. नरेंद्र मोदी देश को बांटने का काम करता है। నరేంద్ర మోడీ ఈ రోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసే పనిలో ఉన్నాడు. दलितों को, आदिवासियों को, अल्पसंख्यकों को कुचलने का काम करता है। దళితులు, ఆదివాసీలు, మైనారిటీలను పూర్తిగా తొక్కేయాలని చూస్తున్నాడు నరేంద్ర మోడీ. हम जोड़ने का काम करते हैं। మేము వాళ్ళందరినీ కలుపుకుని పోవాలని చూస్తున్నాం. हम दो हिंदुस्तान नहीं चाहते हैं, एक हिंदुस्तान चाहते हैं। మేము రెండు భారతదేశాలు కాదు, ఒకే ఒక్క భారతదేశాన్ని उसमें सब लोगों को चला लेनी चाहिए। అందరూ కలిసి ఉండే ఒకే ఒక్క భారతదేశం కోసం. इसलिए हमने आपको न्याय योजना दी है అందువల్ల మేము న్యాయ పథకాన్ని తీసుకొచ్చాం. और हम नरेंद्र मोदी से लड़ेंगे, नरेंद्र मोदी को हराएंगे और एक इंच पीछे नहीं हटेंगे। మేము నరేంద్ర మోడీని కొడతాం, ఓడిస్తాం. నరేంద్ర మోడీని ఏమాత్రం కూడా ఆట సాగనివ్వం, ఇంటికి పంపుతాం. पूरा देश जानता है कि कांग्रेस पार्टी उससे लड़ती है। మొత్తం దేశం తెలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తిరుగులేని యుద్ధం చేస్తా ఉంది నరేంద్ర మోడీ పై. मुझ पर पूरा भरोसा है कि आप हमारी मदद करेंगे, आप कांग्रेस पार्टी को समर्थन देंगे, कांग्रेस पार्टी को वोट देंगे और हमें यहाँ लोकसभा के चुनाव में फुल स्वीप करवाएंगे। నాకు విశ్వాసం ఉంది, మీరందరూ